ప్రభు పునరుత్థాన దినం గడిచినటువంటి ఆదివారం ఈస్టర్ జరిగించుకొని ఆయన రిజరెక్షన్ డేను మనం పాటించి తర్వాత వచ్చేటువంటి పునరుత్థాన దినం ఈ 8వ దినం నాడు కలుసుకొని దేవుణ్ణి ఆరాధించుటకు దేవుడు చూపినటువంటి ఈ కృపను బట్టి దేవునికి వందనాలు తెలియజేసుకుంటున్నాం. మన చుట్టూ ఎంతో విపత్తుకరమైన పరిస్థితుల్లో మనం వింటున్నప్పటికీ కూడా మనల్ని ఆయన ఇస్తున్నటువంటి భద్రతను బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాం. కనుక భద్రతనిచ్చే దేవునికి ఒక ఉద్దేశం కలిగి ఉన్నటువంటి దేవుడు ఆయన మన పట్ల. కనుక ఆ ఉద్దేశం నెరవేర్చుకోవడానికి కొరకు దేవుడు తప్పక నీకు ఆ భద్రత కొనసాగిస్తుంటాడు. ఆయన వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడు కనుక అటు కృప చేత మనం ప్రభు మహిమార్థమే కొనసాగుదాం. ఈరోజు ఇంతవరకు మరి పాటలతో వారు సిద్ధపడుతూ వచ్చారు. కొంత ఆ లైవ్లో ఇవ్వడానికి కొంచెం ఆలస్యమైనప్పటికీ కూడా దేవుని కృపను బట్టి ఈ లైవ్ కార్యక్రమంలో కొనసాగుతున్నాము. దయచేసి అందరూ కూడా ఈ లైవ్ యొక్క కార్యక్రమంలోనికి ప్రేమతో మీరందరూ కూడా ఆహ్వానం చేస్తున్నాం. చేరి వచ్చిన సంఘాన్ని ప్రభు పేరిట అభినందిస్తున్నాం. మరి బిడ్డలు పాటిస్తున్న క్రమంలో చక్కగా కూర్చున్నారు కనుక మిమ్మల్ని నేను మనసారా అభినందిస్తూ అదే క్రమంలో దీన్ని వీక్షిస్తున్న వారు కూడా పాల్గొంటూ దయచేసి ఈరోజు ప్రత్యేకంగా దైవజనులు మనతో దేవుని వర్తమానం తీసుకుని వస్తారు కనుక ఈ లైవ్ ఆరంభం నుంచి ముగింపు వరకు కూడా ఈ గంటన్నర వ్యవధిలో ఉన్నటువంటి కార్యక్రమం అంతా కూడా వీక్షిస్తూ ప్రభును మహిమపరిచేవారుగా ఉండాలని మనవి చేస్తున్నాం. మరి గిడియన్ సంస్థ నుంచి మనల్ని ప్రేమించి మనల్ని ప్రోత్సహించి అలాగే గిడియన్ యొక్క పరిచర్యలో మనం పాల్పొంపులు పొందడానికి దేవుడు కృప చూపించాడు గడిచిన మాసంలో. అలాగే మరి ఈ మాసం కొరకైనటువంటి ఈ దినము కొరకు దైవ వర్తమానం ఇవ్వాలని నేను కోరినప్పుడు సహోదరులు శ్రీ దేవసాయం గారు మనతో ఉన్నారు. వారిని ప్రేమతో ఆహ్వానం చేసినాం. కనుక మీరు దయచేసి దీంట్లో మీరు పాల్గొంటున్నప్పుడు ఆయన వర్తమానం కొరకు కూడా మీరు సిద్ధపడి ఉండాలని ప్రభు పేరిట నేను మీకు మనవి చేస్తూ నేటి ఆరాధన కొరకైనటువంటి మీ అందరినీ ఆలోచన చేసుకుంటూ మీ కొరకు నేను ప్రార్థనలో నడిపించని ఉద్దేశిస్తున్నాను. కనుక దయచేసి నాతో కలిసి ప్రార్థనలో ప్రారంభ ప్రార్థనలో ఏకీభవించాల్సిందిగా ప్రేమతో నేను మీకు మనవి చేస్తున్నాను. దయచేసి ప్రార్థనలకు మనం వెళ్ళడానికి ముందుగా యెషయా గ్రంథం 55వ అధ్యాయంలో ఉన్నటువంటి ఒక వచనాన్ని నేను చదువుతున్నాను. మీరు పిలుపు మాటగా ఆ వాక్యం చూసిన తదుపరి ప్రార్థనలోనికి రావాల్సిందిగా ప్రేమతో నేను మీకు మనవి చేస్తున్నాను. దేవుని వాక్కును కూర్చున్నటువంటి వచన భాగం ఇది. యెషయా గ్రంథం 55వ అధ్యాయము 10-11 వచన భాగాన్ని నేను చదువుతున్నాను. వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఏలాగు మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయునో అలాగే నా నోట నుండి వచ్చు వచనమును ఉండును. నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును. నేను పంపిన కార్యము సఫలము చేయును. ప్రార్థన చేసుకుందాం. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మా మధ్య నివసిస్తున్నటువంటి మా ప్రియ ప్రభువా, మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాము. కుమారుడైన దేవుడుగా మీ నామం పేరిట ఉదయకాలము మిమ్మల్ని ప్రార్థించుటకు మీరు మాకు అనుకూలించినటువంటి కృపను బట్టి మీకు వందనాలు. నేటి ఆరాధనలో మేము ముందుకు సాగుతున్న క్రమంలో తన ప్రభువా, పరిశుద్ధాత్మ దేవుడా, మీ మంచి నడిపింపు, మీ సహాయము, మీ తోడ్పాటు దయచేయండి. చేరిన మా అందరికీ ఈ వారం యొక్క ప్రత్యేకమైనటువంటి దీవెనకరంగా ఉన్నటువంటి సద్వినియోగం చేసుకున్నటువంటి జీవిత అనుభవాలు మీరు మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మా దైనందిక ఆధ్యాత్మిక జీవితాల్లో ఎక్కడ మేము పడిపోతున్నామో, ఎక్కడ తన ప్రభా ఇంకా వృద్ధి చెందలేకపోతున్నామో ఆయా విషయాల్లో తన ప్రభా మీ సహాయమును మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ఆయా స్థలాల్లో ఉండి తన ప్రభా నేను ప్రార్థిస్తున్నటువంటి బిడ్డలను బట్టి ప్రార్థన చేస్తున్నాం. ఎవరైనా తన ప్రభా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఆయా తన ప్రభా అనారోగ్యంగా ఉన్నట్లయితే వారిని మీ కృపలో జ్ఞాపకం చేసుకునండి. వారి ఆత్మ బలము చేత ప్రతి విధమైన శారీరక బలహీనతను జయించుటకు మీరే కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు జరుగుతున్న ఆరాధన అంతట్లో తన ప్రభా మీరు తోడ్పడండి. ప్రపంచం యావత్తు ఆరాధిస్తున్నటువంటి నేటి దినంలో తన ప్రభా అయ్యా ప్రతి నీ సేవకు నిలబడుతుండగా తన ప్రభువారిని నీ నోటి బూరగా మీరు వాడుకొనండి. మందిరంలో ప్రవేశించిన ప్రతి బిడ్డకు రావాల్సిన మీ ఆశీర్వాదం, మీ దీవెన అయ్యా తన ప్రభా మరి వారికి కావాల్సినటువంటి తృష్ణ ఏదైతే ఉందో దానిని తృప్తిపరచమని కూడా ప్రార్థన చేస్తున్నాను. అలాగే మా తండ్రి ఆయా విధాలుగా
ఈ మాకున్నటువంటి విపత్తుకరమైన పరిస్థితులను బట్టి తండ్రి ప్రభా కొంత మార్పులు చేర్పులు జరుగుతుండగా వీటన్నిటిలో కూడా తండ్రి ప్రభా ఏది ఏమవుతున్నప్పటికీ ఈ పరిస్థితులన్నీ నుండి కూడా తండ్రి ప్రభా మిమ్మల్ని మేము ఇంకా సాన్నిధ్యంగా ఉండటకు తండ్రి ప్రభా మీకు చేరువాయి జీవించుటకు మీరు మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. నేటి ఆరాధన కొనసాగించబడుతున్న విధానం కొరకై మీ కొందనాలు. దీనికి సహకారులైనటువంటి ప్రతి నీ బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. మందిరం యొక్క సిద్ధపాటు అంతట్లో తోడ్పడిన వారిని కూడా మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. ఇంకా అనేక పరిచారకులను కూడా మీరు లేపమని కూడా నీ సన్నిధిలో మెరుగుపెడుతున్న నాయన. అయ్యా తండ్రి ప్రభా మీకు స్తోత్రములు. ఈ పాటలు పాడుతున్నగా తండ్రి ప్రభా వారి స్వరాలు మీరు సరళింపు చేయండి, వారి హృదయాలను సిద్ధపరచండి నాయన. వారికి రక్షణ కార్యం సంపూర్ణముగా కలిగి తండ్రి ప్రభా నిశ్చేతతో నిన్ను నీ యందు ఆనందిస్తూ నిన్ను కీర్తించుటకు మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే వాక్య ధ్యానంలోనేమి, సాక్షి సమయంలోనేమి, వ్యక్తిగత ఆరాధనంతట్లో వారిచ్చే అర్పణలో తండ్రి ప్రభా సమస్త విషయాల తండ్రి ప్రభా మీకే మహిమ, ఘనత, స్తుతులు ఆరోపిస్తూ తద్వారా ఉన్నటువంటి ఆశీర్వాదం ప్రతి బిడ్డకు మీరు దయచేయమని మా ప్రభును రక్షకుడునైనా యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన అడిగి పొందియున్నాము మా తండ్రి. ఆమెన్, ఆమెన్. మంచిది. ఈ సమయంలో కోయర్ వారు మనతో కలిసి మన పాటల్లో నడిపించాల్సిందిగా ఈ సమయాన్ని నేను వారికి ఇస్తున్నాను. మన పాటల పుస్తకంలో ఉంచి పాట సంఖ్య 14 దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి అన్న పాట ద్వారా ఈ యొక్క ఆరాధన ప్రారంభించుకుందామండి. పాట సంఖ్య 14. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన పరిశుద్ధాలయమందు ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు, ఆకాశ విశాలమందు ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన పరక్రమ కార్యమున్ బట్టి, ఆయన పరక్రమ కార్యమున్ బట్టి, ఆయన ప్రభవమును, ఆయన ప్రభవమును ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. భూరాధ్వనితో ఆయనను స్తుతించుడి, భూరాధ్వనితో ఆయనను స్తుతించుడి, స్వరమండలములతో, స్వరమండలములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. సన్నాగతుల సితారతోను, సన్నాగతుల సితారతోను
దేవుని స్తుతించుడి. తంబురతోను నాట్యముతోను తంబురతోను నాట్యముతోను తంతి వాద్యములతో తంతి వాద్యములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి. ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. రోగు తాళములతో ఆయనను స్తుతించుడి. రోగు తాళములతో ఆయనను స్తుతించుడి. గంభీర తాళముతో గంభీర తాళముతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి. ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా ఆమేన్. ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి. ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. స్తుతించుడి. ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అలాగే మరి ఒక పాటగా నీ దయలో నీ కృపలో కాచితివి గత కాలం అనే పాట పాడుకుందాం. పాట సంఖ్య 192. మన పాటల పుస్తకంలో నుంచి పాట సంఖ్య 192. నీ దయలో నీ కృపలో కాచితివి గత కాలము. నీ దయలో నీ నీడలో దాచుమయా జీవితాంతము. నీ ఆత్మతో నన్ను నింపుమా. నీ సేవలో ఫలింపగా దేవా. దేవా నీ దయలో నీ కృపలో కాచితివి గత కాలము. నీ దయలో నీ నీడలో దాచుమయా జీవితాంతము. కష్టకాలం దుఃఖ సమయం నన్ను వేధించగా ప్రాణహితులే నన్ను విడచి వెలిగా నన్ను చూడగా. కష్టకాలం దుఃఖ సమయం నన్ను వేధించగా ప్రాణహితులే నన్ను విడచి వెలిగా నన్ను చూడగా. ఓదార్పు అయినా చెంత నీవే ఉండినావు. నా కన్నీరు నీ కవిలలో రాసి ఉంచినావు. ఓదార్పు అయినా చెంత నీవే ఉండినావు. నా కన్నీరు నీ కవిలలో రాసి ఉంచినావు.
ఏమి అద్భుత ప్రేమయా, ఏ రీతి పాడనయా. నీవేనా మార్గము, నీవేనా జీవము, నీవేనా సత్యము, నీవేనా సర్వము. నా మనసు తోడ నిన్ను పాడి పొగడెద దేవా. నీ దయలో నీ కృపలో కాచితివి గత కాలము. నీ దయలో నీ నీడలో దాయుమయ జీవితాంతము. ఏ యోగ్యతయో లేని నాయడ నీ కృప చూపితివి. మట్టి పాత్రను మహిమతో నింపి మార్గము నీవైతివి. ఏ యోగ్యతయో లేని నాయడ నీ కృప చూపితివి. మట్టి పాత్రను మహిమతో నింపి మార్గము నీవైతివి. నీ చిత్తమే నా యందు నెరవేర్పవ్వాలని, నీ సేవయే నా శ్వాసగా కడవరకు నిలవాలని. నీ చిత్తమే నా యందు నెరవేర్పవ్వాలని, నీ సేవయే నా శ్వాసగా కడవరకు నిలవాలని. నామది నిందెను ఆశతో నే పాడేదా స్తుతి గీతం. నీవేనా తోడుగా, నీవేనా నీడగా, ఆత్మతో నింపుమా, శక్తి నా కొసగుమా. నా చెయ్యి పట్టి నన్ను నీతో నడుపుము దేవా. నీ దయలో నీ కృపలో కాచితివి గత కాలము. నీ దయలో నీ నీడలో దాచుమయా జీవితాంతము. నీ ఆత్మతో నన్ను నింపుమా, నీ సేవలో ఫలింపగా దేవా. దేవా నీ దయలో నీ కృపలో కాచితివి గత కాలము. నీ దయలో నీ నీడలో దాచుమయా జీవితాంతము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. పోయిన వారు ఇక్కడే కూర్చోండి. దాని ముందు అందరూ లేచి నిలబడదామండి. సంఘమంతా లేచినట్టయితే ఉత్తర ప్రతుర వాక్యము చదువుకుందాం. ఉత్తర ప్రతుర వాక్య భాగం చదివిన తర్వాత మరొక స్పెషల్ నెంబర్ సాంగ్ పాడి వినిపిస్తారు. ఇస్సాకు మరియు వారి యొక్క చెల్లెలు సువార్త కలిసి ఒక పాట పాడతారు కనుక వారు రెడీగా ఉండాలని మనవి చేస్తా ఉన్నాం. మంచిది, అక్కడే ఉండండి. ఈ సమయంలో కీర్తన గ్రంథం నుంచి 85వ కీర్తన, సామ్స్ 85, ప్రధాన గాయకునికి కోరహు కుమారుల కీర్తనని దీని యొక్క శీర్షిక మనం చూస్తున్నాం. ఈ కీర్తన అంతా కూడా చూస్తున్నప్పుడు ఇశ్రాయేలు పట్ల దేవుని కనికరం కోసం ప్రార్థన చూస్తూ ఉన్నాం. దీంట్లో ఇశ్రాయేలు పట్ల దేవుని కనికరం. నేటి ఇశ్రాయేలులో మనమే, మన పట్ల దేవుని కనికరం. చెప్పండి, నా పట్ల దేవుని కనికరం. నా పట్ల దేవుని కనికరం కోసం ప్రార్థిస్తున్నాను. రైట్, మొదటి వచనం చదువుతున్నాను. యెహోవా, నీవు నీ దేశము ఎడల కటాక్షము చూపి ఉన్నావు,
చెరకుపోయిన యాకోబు సంతతిని నీవు వెనుకకు రప్పించి ఉన్నావు. నీ ప్రజల దోషమును పరిహరించి ఉన్నావు, వారి పాపమంతయు కప్పివేసి ఉన్నావు. నీ ఉగ్రత అంతయు మానివేసి ఉన్నావు, నీ కోపాగ్ని చల్లార్చుకొని ఉన్నావు. మా రక్షణకర్తవగు దేవా, మా వైపునకు తిరుగుము, మా మీదనున్న నీ కోపము చాలించుము. 5వ వచనము, ఎల్లకాలము మా మీద కోపగించదవా, తరతరములు నీ కోపము సాగించదవా. నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు నీవు మరలా మమ్మను బ్రతికింపవా. యెహోవా, నీ కృప మాకు కనపరచుము, నీ రక్షణ మాకు దయచేయుము. యెహోవా సెలవిచ్చు మాటను నేను చెవిని పెట్టెదను. ఆయన తన ప్రజలతోనూ తన భక్తులతోనూ శుభవచనము సెలవిచ్చును. వారు మరలా బుద్ధిహీనులు కాకుందురుగాక. మన దేశములో మహిమ నివసించున్నట్లు ఆయన రక్షణ ఆయనకు భయపడు వారికి సమీపముగా నున్నది. కృపా సత్యములు కలుసుకొనినవి, నీతి సమాధానములు ఒకదానినొకటి ముద్దు పెట్టుకొని. భూమిలో నుండి సత్యము మొలుచును, ఆకాశములో నుండి నీతి పారజూచును. యెహోవా ఉత్తమమైన దానిని అనుగ్రహించును, మన భూమి దాని ఫలమిచ్చును. చివరి వచనము 13 కలిసి చదువుకుందాం. నీతి ఆయనకు ముందు నడుచును, ఆయన అడుగు జాడలలో అది నడుచును. తండ్రి కుమార శుద్ధాత్మకును దగు స్తుతి మహిమలు కల్గుగాక. ఆదిని నిప్పుడు నెల్లప్పుడు నైనట్లు యుగములు నౌను ఆమేన్. తండ్రి కుమార శుద్ధాత్మకును దగు స్తుతి మహిమలు కల్గుగాక. మంచిది, దయచేసి కూర్చుందాం. ఈ సమయంలో ఒక ప్రత్యేకమైన పాట బిడ్డలు ఆలపిస్తారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇక్కడ అందరు సంతోషంగా ఉన్నారా? సంతోషంగా ఉన్న వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పాలి. 2 చేతులు ఎత్తి హల్లెలూయా. హృదయారణ్యంలో నేను కృంగిన సమయంలో పాట పాడుకున్నాం. హృదయారణ్యములో నే కృంగిన సమయములో, హృదయారణ్యములో నే కృంగిన సమయములో వినిపించుచున్నది కీకనాకు, ఒక కీకనాకు వినిపించుచున్నది కీకనాకు, ఒక కీకనాకు, కీకనాకు, ఒక కీకనాకు. నాకు బలము ఉన్నంత వరకు నమ్మలేదు ఆ యేసుని. నాకు బలము ఉన్నంత వరకు నమ్మలేదు ఆ యేసుని. బలమంతా పోయాక, బలమంతా పోయాక నమ్మాలని ఉంది
ఉంది ప్రభు యేసుని, నమ్మాలని ఉంది ప్రభు యేసుని, వినిపించుచున్నది ఇక నాకు, ఒక ఇక నాకు. నాకు కను దృష్టి ఉన్నంత వరకు చదువలేదు నీ వాక్యము, నాకు కను దృష్టి ఉన్నంత వరకు చదువలేదు నీ వాక్యము. దృష్టంతా పోయాక, దృష్టంతా పోయాక చదవాలని ఉంది నీ వాక్యము, చదవాలని ఉంది నీ వాక్యము, వినిపించుచున్నది ఇక నాకు, ఒక నాకు. నాకు ధనము ఉన్నంత వరకు ఇవ్వలేదు ప్రభు సేవకు, నాకు ధనము ఉన్నంత వరకు ఇవ్వలేదు ప్రభు సేవకు. ధనమంతా పోయాక, ధనమంతా పోయాక ఇవ్వాలని ఉంది ప్రభు సేవకు, ఇవ్వాలని ఉంది ప్రభు సేవకు, వినిపించుచున్నది ఇక నాకు, ఒక ఇక నాకు. నాకు స్వరము ఉన్నంత వరకు పాడలేదు ప్రభు గీతముల్, నాకు స్వరము ఉన్నంత వరకు పాడలేదు ప్రభు గీతముల్. స్వరమంతా పోయాక, స్వరమంతా పోయాక పాడాలని ఉంది ప్రభు గీతముల్, పాడాలని ఉంది ప్రభు గీతముల్, వినిపించుచున్నది ఇక నాకు, ఒక ఇక నాకు. చేతులు ఉన్నంత వరకు చేయలేదు ప్రభు సేవను, కాళ్ళు చేతులు ఉన్నంత వరకు చేయలేదు ప్రభు సేవను. కృంగితిని నా ప్రభువా, కృంగితిని నా ప్రభువా, లేవనెత్తుము ఈ పాపిని, లేవనెత్తుము ఈ పాపిని. హృదయారణ్యములో నే కృంగిన సమయములో, హృదయారణ్యములో నే కృంగిన సమయములో, వినిపించుచున్నది
కేక నాకు, ఒక కేక నాకు వినిపించుచున్నదే, కేక నాకు, ఒక కేక నాకు, కేక నాకు, ఒక కేక నాకు. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి బిగ్గరగా స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ప్రభుకు మహిమ కలుగును గాక. బిడ్డలారా, ఈ సమయంలో చాలా చక్కటి పాటతో మనం ప్రారంభించాము. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. దేవేనే దోకులోని, హర్ గాడి దేవేనే దోకులోని. ఆయననే స్తుతించండి అన్ని వేళలలో, కొన్ని సమయాలలో మాత్రమే కాదు, అన్ని వేళలలో. సో అందుకే చాలాసార్లు మనం చెప్పుకుంటాం, దేవుడు మంచివాడు, అన్ని వేళల్లో మంచివాడు. గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్. అన్ని వేళల్లో దేవుడు మంచివాడు. అలాగునే దేవుని యొక్క భద్రతను కోరుకుంటూ, దేవుడిచ్చిన భద్రతను బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ మరొక గీతం మనం పాడాం కదండి. ఏందా పాట? రెండవ పాట, నీ దయలో నీ కృపలో, బిగ్గర చెప్పండి, కాచితివి గత కాలము అని పాడుతూ వచ్చాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సో కనుక ఆయన దయ, ఆయన యొక్క నీడ, ఆయన యొక్క కాపుదల, ఆయన ఇచ్చే భద్రత దేవుడిస్తూ ఉన్నాడు. అయితే మనం దాన్ని ఎలా సద్వినియోగం చేసుకుంటున్నామని పాడుతూ వస్తున్న క్రమంలో, మరి ఈ సమయంలో ఇస్సాకు హృదయారణ్యంలో ఒక కేక వినబడుతుంది అని పాడాడు. ఏం పాట అది? హృదయారణ్యంలో ఒక కేక వినబడుతుంది. కొంచెం స్టార్టింగ్లో కీర్తన అనుకున్నా కానీ బాగా అర్థమైంది. ఏంటంటే కేక వినబడుతుంది. కేక అనడంలో ఆ సందర్భాన్ని బట్టి వచ్చే భావం ఏంటంటే ఒక పిలుపు వస్తుంది, ఒక పిలుపు వస్తుంది. దేవుడు ఒక పిలుపు పిలుస్తున్నాడు. దేవుడు మనల్ని అకారణంగా ప్రేమించినప్పటికీ దేవుడు ఒక కారణంతో మనల్ని పిలుస్తున్నాడు. ఆ పిలుపుకు ఒక కారణం ఉంది. అయితే ఆ పిలుపు నేను చాలా నిర్లక్ష్య పెట్టాను. నాకు వయసు ఉన్నప్పుడు నిర్లక్ష్య పెట్టాను, ధనం ఉన్నప్పుడు నిర్లక్ష్య పెట్టాను, నాకు చూపు మంచిగా ఉన్నప్పుడు నిర్లక్ష్య పెట్టాను. కానీ ఇప్పుడు అర్థమవుతుంది ఎంత నిర్లక్ష్యం చేశానని. నా జీవితంలో విచారిస్తున్నానని ఒక భక్తుడు రాసుకున్న పాటను అన్వయించుకొని బిడ్డలు మరి రాగం నచ్చి పాడారో, పదం నచ్చి పాడారో, ఎలా పాడారో నాకు తెలియదు. కానీ ఈ ప్రాయంలో పాడినటువంటి మీరు నిజముగా ఆ పిలుపుకు మీరు లోబడాలా. ఇక్కడ చాలామంది బిడ్డలకు చెప్తా ఉన్నాను, బిడ్డలారా మీకు రక్షణ అంటే తెలిసింది, దేవుని యందు తిరిగి జన్మించడం మీకు అర్థమైంది, వాక్యాలు వల్ల వేస్తున్నారు, వాక్యాలు మాట్లాడుతున్నారు. అయితే మీరెందుకు దేవుని పిలుపును నిర్లక్ష్య పెడుతున్నారు? దేవుని యొక్క పిలుపును ఎందుకు నిర్లక్ష్య పెడుతున్నారు? దేవుడు మిమ్మల్ని మీ సాక్ష్యాన్ని వాడుకోవడానికి కొరకు దేవుడు పిలుస్తున్నాడు. మీరు ఏదో ఇది పెళ్లి చేసుకున్నట్టుగా, అంటే సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత, ఉద్యోగం కుదిరిన తర్వాత పెళ్లి చేసుకుందాం అనుకుంటే చేసుకోవచ్చు, చేసుకోకపోయినా నష్టం లేదు. కానీ రక్షణ పొందుకోకుండా కనుక ఈ లోకాన్ని విడిచిపెడితే మాత్రం నిత్య నాశనానికి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. అది ఎప్పుడో మనకు తెలియదు, అది ఎప్పుడు జరుగుతుందో మనకు తెలియదు. ఈరోజు ఇక్కడికి వచ్చాము, ఇంటికి వెళ్ళేంత వరకు మనకు గ్యారంటీ లేదు కదండి. ఈ లోకంలో మరి దేనికైనా ఏమండి గ్యారంటీ ఉందో లేదో తెలియదు, కానీ మరణానికి మాత్రం గ్యారంటీ ఉంది. అవునంటారా కాదంటారా? ఇది మాత్రం మరచినా మనల్ని మరవదు. అయితే యేసయ్య ఈ శరీర మరణంలోనే మరి నిత్య జీవాన్ని మనకు కలగజేశాడు. యేసయ్య మరి ఆత్మీయ మరణాన్ని మట్టి కర్పించాడు. యేసయ్య మరణాన్ని గెలిచి మృత్యుంజయుడై పునరుత్థానుడై తిరిగి లేచినాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక ఆ యేసయ్యలో మనందరం కూడా రక్షణ పొందుకొని సిద్ధంగా ఉండాలా. హల్లెలూయా. కనుక ఈ రక్షణ నెగ్లెక్ట్ చేయకూడదు, నిర్లక్ష్య పెట్టకూడదు. ఎప్పుడైనా సరే నెగ్లెక్ట్ చేసినటువంటి దాని ప్రతిఫలం తప్పకుండా ఉంటుంది. సుమా జాగ్రత్త. నాకు తెలుసు, కానీ నేను చాలా తెలుసుకున్నాను కానీ నేను అంతవరకు ఆగి అప్పుడు తీసుకున్న బాప్తిజమని నీ సాక్ష్యం చెప్పినప్పుడు కూడా ఎప్పుడో జరిగినట్టుగా చెప్తే అది కరెక్ట్ కాదు. కనుక నేడు అనేది మన సమయం కనుక, రేపు మనది కాదు కనుక
నేడు అనే సమయంలోనే మనం సిద్ధపడాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అప్పుడే యేసు ప్రభుల వారి యొక్క రక్షణను మనం అంగీకరించిన వారుగా ఉంటాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక ఒక పిలుపు వినబడుతుంది, ఒక కేక వినబడుతుంది. ఆ కేకకు నువ్వు ఎలా స్పందిస్తున్నావు అనే విషయాన్ని ఆ పాటలో మనకు వ్యక్తం చేశారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక ఈ విషయాలను గమనిస్తున్నప్పుడు బిడ్డలారా, మరి దేవుడు ఒట్టిని మీరు తీసుకుని రాలేదు. ఒకవేళ మీరు అనుకున్నా కూడా రాలేరేమో ఇక్కడికి, కానీ ఒకవేళ అనుకుంటే రాగలిగినారని మీరు అనుకుంటున్నారేమో, కానీ దేవుడు నడిపిస్తే ఇక్కడికి రాగలిగారు. ఎంత నమ్ముతున్నారు? నేనైతే నమ్ముతున్నాను. నేను ఇక్కడ ఉన్నానంటే దేవుని కృప ఇది. దేవుడు నన్ను నడిపించుకున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక నడిపించుకున్న దేవునికి ఒక ఉద్దేశం ఉంది. ఇక్కడ దేవుడు ఒక ఆలోచనతో తీసుకొని వచ్చాడు, ఒట్టినే తీసుకొని రాలేదు. కొన్ని పరిస్థితులు దేవుడు మనకే పెట్టాడు, ఎందుకంటే అది నువ్వు మాత్రమే చేయగలుగుతావని దేవుడు నీకు అప్పచెప్పాడు. కనుక నీవు చేసే పని విషయంలో నీవే దీని గురించి జాగ్రత్త వహించాల్సిన అవసరత ఉందని ప్రభువారు మనతో మాట్లాడుతున్నారు. అయితే ఆరాధనలోనికి, ఆరాధన వర్తమానంతో కూడినటువంటి బల్ల సాహసం వెళ్ళబోయే ముందు నేను ఒక మాట మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను. మనం చదువుకున్నటువంటి కీర్తన 85వ కీర్తన భాగాన్ని మీరు దయచేసి తెరవండి. బైబిల్ ఉన్న వారందరూ కూడా చదవగలిగిన వారు, చూడగలిగిన వారు దయచేసి తెరవండి. కీర్తనలు 85వ కీర్తన. మనం ఒక మాట చెప్పుకున్నాం అక్కడ, ఏంటంటే దేవుని ప్రజల పట్ల ఆయన కనికరం కోసం ప్రార్థించేటువంటి కీర్తనగా ఈ కీర్తన మనకు అక్కడ కనబడుతూ ఉంది. కనుక ఆ మాటను చూస్తున్నప్పుడు మరి కొన్ని వచనాలు మరి వరుసగా చదివితే చాలా సమయం తీసుకుంటుంది, కానీ 1-2 వచనాలు దీంట్లోంచి నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. ఇక్కడ మొదటి వచనం చూసినట్టు నాతో కలిసి మీరు చదవండి. యెహోవా, నీవు నీ దేశము ఎడల కటాక్షము చూపి ఉన్నావు, చెరకుపోయిన యాకోబు సంతతిని నీవు వెనుకకు రప్పించి ఉన్నావు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనమందరం కూడా అపవాదైన సాతాను చెరలోనికి పోయినటువంటి వారము, కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఆ చెర విముక్తులు చేయడానికి కొరకై యేసయ్య ఆ అపవాదైన సాతాన్ని అడిగాడు, నా ప్రజలను తిరిగి నాకు ఇవ్వడానికి నీకేం కావాలి అని అడిగాడు. అడిగితే అపవాది అన్నాడు, నీ ప్రాణం ఇస్తావా, నీ ప్రజల కొరకు నీ ప్రాణం ఇస్తావా అంటే ఆయన తన ప్రాణాన్ని కూడా లెక్క చేయలేదు. మన కొరకు తన ప్రాణాన్ని ఇచ్చాడు. ఆయన మనల్ని అపవాది బంధకాల నుంచి విడిపించాడు. ఎప్పుడైతే యేసయ్య నా కొరకు తన ప్రాణాన్ని ఇచ్చాడు అని నువ్వు గుర్తు చేస్తావో అపవాదికి, అప్పుడేమంటే నిన్ను విడిచిపెడతాడు. అంటే చెర విముక్తులైనటువంటి మనలను, పాపదాస్యంలోకి వెళ్ళినటువంటి మనలను ఆయన విముక్తులుగా చేశాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 2వ వచనం కూడా కలిసి చదవండి నాతోటి. నీ ప్రజల దోషమును పరిహరించి ఉన్నావు, వారి పాపమంతయు కప్పివేసి ఉన్నావు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సో ఈ యేసయ్య మన కొరకు ఏం చేశాడంటే మన దోషములన్నీ కూడా ఆయన పరిహారము చేశాడు. ఈ కలువరి సిలువలో మన దోషాలను పరిహారం చేశాడు. నేను మరలా గుర్తు చేస్తున్నాను, మనం పునరుత్థానమైన క్రీస్తును ప్రకటిస్తున్నాం. ఆ పునరుత్థానుడైన క్రీస్తు మన కొరకు లోకంలో జన్మించాడు, సిలువలో మరణించినాడు, ఆయన సమాధి చేయబడి 3వ దినం మృత్యుంజయుడై తిరిగి లేచినాడు. కనుక ఆయన మరణ పునరుత్థానాలను గురించినటువంటి ఆ క్రమమైనటువంటి ఆ యొక్క కార్యం ఏదైతే ఉందో దాన్ని ప్రకటించడం యేసుక్రీస్తు యొక్క మరి సువార్త అయి ఉంటుంది. ఆ సువార్తమానం దేవుడు మనకు అనుగ్రహించాడు. అందులో మనమందరం కూడా మన పాప దోషాలను కడుక్కోగలిగాము. మరి దేవుడు మనల్ని అందులో నుంచి విడిపించినటువంటి తీరును బట్టి దేవునికి వందనాలు తెలియజేసుకుంటున్నాం. 3వ వచనం నాతో కలిసి చదవండి. నీ ఉగ్రత అంతయు మానివేసి ఉన్నావు, నీ కోపాగ్నిని చల్లార్చుకొని ఉన్నావు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సో మన పట్ల దేవునికి ఒక ఉగ్రత ఉండేది. ఎప్పుడంటే మనం ఇంకా పాపంలోనే ఉన్నప్పుడు, శాపంలోనే ఉంటున్నప్పుడు ఒక ఉగ్రత లాంటి పరిస్థితులు మనకు ఉన్నవి. కానీ ఎప్పుడైతే నువ్వు రక్షణ అంగీకరించినావో నీకు ఉన్నటువంటి ఈ విపత్తు ఉండొచ్చు, కానీ ఇవి నిన్నేం చేయలేవు. ఈ శరీరాన్నే చేయగలుగుతాయి, కానీ నీ ఆత్మకి ఇవేం చేయలేవు. నీ ఆత్మకు దేవుడు రక్షణను అనుగ్రహించాడు, నిన్ను విమోచించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ లోకంలో ఏమి వచ్చినా, తర్వాత ఏది జరిగినా కూడా నేను గ్యారంటీగా వెళ్తాను. ఏంటంటే దేవుడిచ్చినటువంటి నిత్య జీవ ప్రాప్తుడిగా నేను ఉంటున్నానని మనం జ్ఞాపకం చేయబడుతున్నాము. కనుక ఆ యొక్క ఆలోచన విధానంలోనికి మనం నడిపించబడాలి. 4వ వచనం చదవండి నాతో కలిసి. మా రక్షణకర్తవగు దేవా, నాకు వినపడతలేదండి మీరు చదివేది. నా రక్షణకర్తవగు దేవా, మా వైపునకు తిరుగుము, మా మీదనున్న నీ కోపము చాలించుము. మా రక్షణకర్తవైన దేవ, ఇది శిలువ కార్యం, యేసయ్య చేసినటువంటి శిలువ కార్యం. ఆయన రక్షణ కార్యం మనకు చేశాడు కనుక మా రక్షణకర్తవైన మా దేవా, మా వైపునకు తిరుగుము, మా మీదనున్న కోపము చాలించుము. పాపం వల్ల కలిగేటువంటి ఉగ్రత నుంచి మన ఆత్మను రక్షించిన దేవుడుగా మనకు ఆయన ఉంటున్నాడు. 5వ వచనం కూడా అదే మాట చెప్తున్నాడు. ఎల్లకాలము మా మీద కోపగించదవా, తరతరములు నీ కోపము సాగించదవా. ఎల్లకాలము
మా మీద కోపగించదవా, తరతరములు నీ కోపము సాగించదవా. కొన్ని ప్రశ్నార్థకాలు ఇక్కడ కనబడుతున్నాయి. 6వ వచనం కూడా చదవండి నాతో కలిసి. నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు నీవు మరలా మమ్మును బ్రతికింపవా. నీవు మరలా మమ్మును బ్రతికింపవా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనము నిజంగా మనం ఆత్మీయంగా చచ్చిపోయినటువంటి మనలను తిరిగి యేసుక్రీస్తునందు ఆయన మనల్ని బ్రతికించాడు. ఆయన కనుక పాపం విషయంలో క్రీస్తు కూడా చనిపోయిన వారమై, మరి నీతి విషయమై అనగా దేవునితో ఉన్నటువంటి ఆ రాజ్యము నిమిత్తమై క్రీస్తు కూడా లేపబడిన వారమైతే, అనగా ఆ పునరుత్థాన అనుభవం మనకున్నట్లయితే, ఆనాడు మగ్దలేని మరియ ఏ విధంగా ఆ యేసును తెలుసుకోవడానికి కొరకు ఆ యేసును గురించినటువంటి ఆ వార్త అర్థమైన తర్వాత పరిగెత్తుకొని వచ్చి తన శిష్యులకు చెప్పిందో, అలాగునే నీ జీవితంలో కూడా నా జీవితంలో కూడా మనమందరం కూడా ఆయన పునరుత్థాన శక్తిని మనం పొందుకోవాలా. అది ఆ అనుభవంలోనికి రావాలా. ఏదైనా సమస్య నిన్ను పీడిస్తుందా, ఏదైనా ఇబ్బంది పెడుతుందా నిన్ను, ఆ పరిస్థితి గురించి ఆలోచన చేస్తున్నప్పుడు, లేకుంటే నీకు ఆర్థిక సమస్య కావచ్చు, కుటుంబంలో బిడ్డల సమస్య కావచ్చు, భార్య అయితే భర్త సమస్య కావచ్చు, భర్త అయితే భార్య సమస్య కావచ్చు, మరి ఇలాంటివి ఉద్యోగ సమస్యలు కావచ్చు, ఎక్కడైనా నీకు సమస్యగా ఉండి అందులో నీరసించుకుపోయి కృంగిపోతూ ఉన్నటువంటి నీ జీవితానికి మరలా దేవుడు ఏం తెలియజేస్తున్నాడంటే, నీ జీవితంలో నేను మరణాన్ని సైతం నేను గెలిచాను కనుక నీవు నా యందు తిరిగి లేచిన వాడవైతే వీటన్నిటికీ అతీతముగా దేవుడిచ్చేటువంటి నిత్య రాజ్య వారసులంగా మనం ఉంటామని దేవుడి మాట ద్వారా తెలియజేస్తున్నాడు. అది ఎలా నీ జీవితానికి అన్వయించుకోవాలంటే, ఇక నీవు చింతించకూడదు, ఇక నీవు వాటి గురించే కృంగిపోకూడదు. ఎందుకంటే మరణాన్ని గెలిచిన వాడు ఆయన, మరణాన్ని గెలిచిన వాడు ప్రభు నాతో ఉన్నాడు. ఈరోజు మనం పోయిన ఆదివారం నాడు పునరుత్థాన దినాన్ని పాటించాం కదండి. ఇక్కడ పునరుత్థాన దినం నుంచి మరొక పునరుత్థాన దినం వరకు మనం వచ్చాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. యేసుప్రభువు వారు 8వ రోజు నాడు శిష్యుల్ని మరొకసారి కలుసుకుంటాడు. అది మనం చదువుకుందాం దాన్ని. నేను మళ్ళీ ఆ పాయింట్లోకి వస్తాను. రావడానికంటే ముందు మీరు ఒక మాట గమనించండి. ఏంటనగా ఇక్కడ చెప్తున్నటువంటి మాట 6వ వచనంలో, నీవు మరలా మమ్మును బ్రతికింపవా, నీవు మరలా మమ్మును బ్రతికింపవా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మనలను మరలా బ్రతికించాడు, నిత్య జీవ వారసులుగా ఆయన చేసుకున్నాడు. నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు. నీ ప్రజలు ఎవరంటే మనం ఆయన ప్రజలం. ఆయన అంగీకరించాం కనుక ఆయన ప్రజలమై ఉంచడం కనుక ఇక్కడ ఏమని చెప్పాలంటే, నీ ప్రజలు అనగా మేము నీ యందు సంతోషించినట్లు నీవు మరలా మమ్మును బ్రతికింపవా అందామా? ఒకసారి దేవుని అందామా ఆ మాట. నీ యందు మేము సంతోషించినట్లు నీవు మరలా మమ్మును బ్రతికింపవా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవుడు మరలా మనల్ని బ్రతికించుకున్నాడు, ఆయన బ్రతికించుకున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన బ్రతికించుకున్నాడు. అందుకు 7వ వచనం కూడా చూడండి. యెహోవా నీ కృప మాకు కనపరచుము, నీ రక్షణ మాకు దయచేయుము. ఈ మాట కూడా చదువుతలేరండి నాతో కలిసి, వినబడతలేదు నాకు, వినబడేటట్టుగా చదవండి. చదవండి నాతో గట్టిగా, మిగతా వాళ్ళు వింటారు జాగ్రత్తగా. యెహోవా నీ కృప మాకు కనపరచుము, నీ రక్షణ మాకు దయచేయుము. దేవుడైన యెహోవా సెలవిచ్చు మాటను నేను చెవిని పెట్టెదను. ఆయన తన ప్రజలతోనూ తన భక్తులతోనూ శుభవచనము సెలవిచ్చును. వారు మరలా బుద్ధిహీనులు కాకుందురుగాక. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మరలా మరి సెలవిచ్చినటువంటి మాట వారు చెవిన పెడతారు. ఏంటంటే, ఆయన తన ప్రజలతో తన భక్తులతోనూ శుభవచనము సెలవిచ్చును కదా. మనం పోయిన ఆదివారం చదువుకున్నాం. మనం లూకాసు వార్త 24వ అధ్యాయం 50వ వచనం అనుకుంటాను. మీకు శుభం కలుగుగాక. ఎంత త్వరగా తీశారండి. అలాగే చూస్తున్నది, నాకు కొంచెం డౌట్గా చెప్తున్నాను కదా, మీరు కొంచెం చూసి వచ్చిన సందర్భం చదివితే మంచిది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. లూకాసు వార్త 24వ అధ్యాయం 50 ఆ వచనంలోనా చెప్పండి, లేకుంటే ముందు వెనుక ఉంటూ చెప్పండి త్వరగా. మీకు శుభము కలుగునుగాక. చివరి అధ్యాయంలో ఆ మాట అంటాడు కదండి. కనుక మన జీవితాల్లో శుభం, అలాగనే చేతులెత్తి వారిని ఆశీర్వదించాడు, చేతులెత్తి వారిని ఆశీర్వదించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక మన జీవితాలలో ఈ యొక్క శుభప్రదంగా దేవుడు చేశాడు. మనకప్పుడు శుభం లేదు, అశుభంలో ఉన్నాము బిడ్డలారా. అశుభమే ఉంది మనకు, శుభం లేదు మనకు. కానీ యేసుక్రీస్తునందు మనం శుభప్రదముగా చేయబడ్డాం కనుక ఈ శుభప్రదమైనటువంటి నిరీక్షణ దేవుడు మనకు
అనుగ్రహించాడు. అందును బట్టి దేవునికి వందనాలు తెలియజేసుకుంటున్నాం. కనుక 6వ వచనంలోనేమో నీవు మరలా మమ్మను బ్రతికింపవానంటే, 8వ వచనంలో ఏమంటున్నాడు ఇక్కడ ఆయన అంటున్నాడు, ఆయన తన ప్రజలతోనూ తన భక్తులతోనూ శుభవచనము సెలవిచ్చును, వారు మరలా బుద్ధిహీనులు కాకుందురుగాక. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 9వ వచనం చదవండి నాతో కలిసి. మన దేశములో మహిమ నివసించినట్లు ఆయన రక్షణ ఆయనకు భయపడు వారికి సమీపముగా ఉన్నది. ఆయనకు భయపడు వారికి సమీపముగా ఉన్నది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సో భయము భక్తి రెండు సమపాలుగా కలిగి ఉండాలా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అవి రెండు కొంచెం వేరు వాటిని గురించి మీరు అర్థం చేసుకుంటే మంచిది. ఇప్పుడు సమయం లేదు కనుక చెప్పను. కానీ కనుక దేవుని యందు భయమును భక్తిని కలిగి ఉండరు. కొందరు భక్తి ఉంటుంది కానీ వారికి భయం ఉండదు. కనుక మరి ఇక్కడ ఆ మాటలు ఏం చెప్తున్నారంటే, ఆయన చెప్తున్న మాటలో ఆయన రక్షణ ఆయనకు భయపడు వారికి సమీపముగానున్నది. ఆయనకు భయపడు వారికి సమీపముగా ఉన్నది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక సమీపంగా ఉంది. 10వ వచనం నాతో కలిసి చదవండి. కృపా సత్యములు కలుసుకొనినవి, నీతి సమాధానములు ఒకదానికొకటి ముద్దు పెట్టుకొనినవి. కృపా సత్యములు కలుసుకొనినవి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవునికి తిరిగి మనము కలిసి ఆయనతో సమాధాన పడడానికి క్రీస్తునందు మనకి భాగ్యము కలిగింది. దేవునితోటి మనలను అనగా తన ప్రజలను సమాధానపరిచాడు. అది ముద్దు పెట్టుకోవడం. ఇప్పుడు జస్ట్ లైక్ ఇది దేవుడు అనుకుంటే, ఈ నిలువుకర్ర దేవుడైతే, ఈ అడ్డుకర్ర మనమైతే ప్రజలైతే, ఇప్పుడు ఏమైంది, ఈ కర్ర ఇక్కడ కలుసుకుంది కదా, ఇక్కడ దీన్ని ముద్దు పెట్టుకుంది. కనుకనే ఇది మనకి ఆకారము కనబడతా ఉంది. కనుక అలాగా ఇది ఇక్కడ ఏంది, ఈ ముద్దు పెట్టుకుంది ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు. తన జీవితాన్ని, తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా మన కొరకు ఆ మరణాన్ని ఆయన మృంగివేశాడు. ఆ మరణాన్ని ఆయన ముద్దు పెట్టుకున్నాడు. దాన్ని అంగీకరించాడు, స్వీకరించి మనకేమిచ్చాడంటే రక్షణను అనుగ్రహించాడు. అంటే ఈ రక్షణ మనకు ఎలా దొరుకుతుందంటే దేవునితో దొరుకుతుంది. కనుక కుమారుడైన దేవుడుగా ఈ లోకానికి ఆయన వచ్చి దేవునితోటి మనకు అసమాధానం ఉండే కానీ తిరిగి మనల్ని దేవునితో సమాధానపరిచాడు. దేవునితో సమాధానపరచబడడానికి ఒకే ఒక మార్గం ఏంటంటే మన పాపానికి పరిహారం జరగాలి. ఆ పరిహారం ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు జరిగించారు. ఆయన ఈ లోక కళ్యాణార్థమై ఆయన కలువరి శిలువలో మన కొరకు మరణించారు. అందుకే ఆయన మీద మన పాపాలన్నీ ఆయన మీద మోపబడ్డాయి. ఇదిగో లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లని ఆయన గురించి చెప్పబడ్డది. కనుక యేసుక్రీస్తునందు మనకి ఏం దొరికింది ఈ భూమి మీద అంటే 10వ వచనంలో చెప్తున్న మాట, కృపా సత్యములు కలుసుకొనినవి, నీతి సమాధానములు ఒకదానికొకటి ముద్దు పెట్టుకొనినవి. 11వ వచనంలో భూమిలో నుండి సత్యము మొలుచును, ఆకాశంలో నుండి నీతి పారజోచును. భూమిలో నుండి సత్యము మొలుచును. దీనికి చాలా విషయాలు ఉన్నాయి వ్యాఖ్యానంలో, కానీ నేను ఈ సందర్భంలో మనం వస్తున్న క్రమంలో చెప్తున్నటువంటి వ్యాఖ్యానం ఏంటంటే, భూమిలో నుంచి సత్యము మొలిచినట్టుగా యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకై సమాధి చేయబడి ఆయన మృత్యుంజయుడై భూమిలో నుంచి తిరిగి లేపబడ్డాడు. కనుక ఆయన గెలిచినాడు. ఆయన మరణాన్ని ఎంతగా కప్పిపెట్టాలని ప్రయత్నం చేశారు, కానీ అది మరి వేరు తన్నుకొని అది పైకి అంకురం వచ్చినట్టుగా ఆయన పునరుత్థాన శక్తి జరిగిన కార్యాన్ని మనము జ్ఞాపకం చేయబడుతున్నాం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనందరి జీవితాల్లో కూడా విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటంటే ఆయన మరణాన్ని మరి మట్టు పెట్టడానికి కొరకై, లేకుంటే చనిపోయినాడని చెప్పడానికి కొరకై చాలా ప్రయత్నం చేశారు. ఎంతగా చేసినప్పుడు కూడా మనం మత్తయి సువార్త 28వ అధ్యాయం చదవండి ఇంటికి పోయిన తర్వాత. ఎంత ప్రయత్నాలు చేశారంటే ధనం ఇచ్చి, లంచం ఇచ్చి, ఆయన లేవలేదని చెప్పండి అని చెప్పేసి రకరకాలుగా చెప్పారు. కానీ అయినా సరే ఎవరు ఆయన మరణాన్ని దాచలేకపోయారు. ఒక సూర్యుని ఎట్లా ఆపలేమో అలాగనే ఒక సూదిని మూట కట్టలేం కదా, సూదిని అందులో బట్టలో పెట్టేసేసి మూడేసాం అనుకోండి, అది బయటకు వచ్చేస్తుంది. ఎట్లా వస్తుందో అట్లనే యేసయ్య యొక్క పునరుత్థానం కూడా అట్లనే జరిగిందనమాట. అలాంటి కార్యము యేసయ్య మన కొరకు చేశాడు. ఇప్పటికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు, రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. యేసయ్య చనిపోయిన కానీ లేవలేదని చెప్పడం కూడా ప్రయత్నం చేస్తున్నారు. కానీ యేసయ్య 40 దినాలు మళ్ళీ ఆయన మహిమ దేవునితో ఈ భూమి మీద కనబడ్డాడు. తన శిష్యులకు మరోసారి తను కనపరుచుకున్నాడు. ఇప్పుడు చదవండి ఒకసారి యోహాను సువార్త చివరి అధ్యాయము 21వ అధ్యాయము. యోహాను సువార్త
8వ దినం అనేటువంటి పారాగ్రాఫ్ నుంచి చదవండి ఒకరు దయచేసి త్వరగా. తోమాకు తనను తాను కనపరుచుకున్నటువంటి సందర్భాన్ని అక్కడ మనం చదువుతున్నాం. చూసారా, మీరు బైబిల్ తీస్తలేరు, ఎక్కువ అర్థమైపోతుంది. యోహాను సువార్త 21వ అధ్యాయము. చిన్న క్లూ కూడా ఇచ్చా మీకు నేను, 8వ దినము అనే మాట కూడా ఇచ్చాను నీకు నేను. ఎన్నో వచ్చిన చదువుతున్నామా? 20 అధ్యాయము 26వ వచనం. 8 దినములైన తర్వాత ఈరోజుకి ఎన్నో దినం అండి? యేసు పునరుత్థానం పాటించి మనం పోయిన ఆదివారం నాడు పునరుత్థాన పండుగ చేసుకున్నాం. అసలు మీకు అంతా కూడా మళ్ళీ క్రైస్తవులైనటువంటి వాళ్ళకు కూడా క్రిస్మస్ పండుగే తెలుసు. క్రిస్మస్ పండుగతోటి ఆగిపోతే అది దండగా. లోకమంతా చాలామంది క్రిస్మస్ వరకు మంచిగా ఉంటారు, క్రిస్మస్ తర్వాత జరిగేది చాలా ప్రాముఖ్యమైన విషయం. యేసుప్రభు పుట్టింది ఎందుకొరకు? మన పాపాలకు, మన దోషాన్ని తీసివేయడానికి కొరకు పుట్టాడు. ఆయన దోషాన్ని తీసివేయడానికి కొరకు గుడ్ ఫ్రైడే జరిగింది. ఆ రోజు అంత శిలువ ధ్యానమే, కానీ మనం గుడ్ ఫ్రైడేగా జరుపుకున్నాం, శుభ శుక్రవారంగా జరుపుకున్నాం. ఎందుకని? మనకు శుభం జరిగింది, మీకు శుభం కలిగింది, మనందరికి శుభం కలిగింది, మనందరికీ సమాధానం కలిగింది, మనందరికీ షాలోం కలిగింది, మనందరం కూడా దేవునితో సమాధానపరచబడ్డాం. అందుకని మనకు అది శుభప్రదమైనటువంటిది శుభ శుక్రవారం చెప్పుకున్నాం. తర్వాత యేసే ముందు చెప్పాడు, ఆయన చనిపోతాను, నేను భూములు నన్ను పాతి పెడతారు, 3వ దినం తిరిగి లేస్తాను, నా మరణాన్ని ఎవడు ఆపలేడు, నా ప్రాణాన్ని ఇవ్వడానికి తీసుకోవడానికి నాకు శక్తి ఉందని ముందు చెప్పాడు. చెప్పిన ప్రకారంగానే ఆయన చనిపోయినాడు, సమాధి చేయబడ్డాడు, తను చెప్పినట్టుగానే తిరిగి లేచాడు. సో కనుక ఆ లేచిన రోజు నుంచి ఈ రోజు వరకు లెక్క పెడితే 8వ రోజు ఈరోజు కదండి, 8వ రోజు. 8వ రోజు నాడు చదవమ్మా. 8 దినములైన తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు, అంటే ఇంతకుముందు ఒకసారి జరిగింది, రెండవసారి ప్రభు వారి దగ్గరికి వచ్చాడు. తోమ వారితో కూడా ఉండెను. యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగ్గాక అని అనెను. మీకు సమాధానము కలుగ్గాక. ఇక్కడ ఒక సంఘటన జరిగింది. ఏం జరిగిందంటే, యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులు ఒక గదిలో ఉన్నప్పుడు తలుపులు మూసుకున్నారు, కిటికీలు మూసేసి ఉన్నాయి, అందులోకి ఎవరు రాకుండా, ఎవరు వారిని చూడకుండా, వీళ్ళ వార్త, వీళ్ళ ఊసు ఎవరు తెలియకుండా ఉండేటట్టుగా భద్రం చేసుకుని ఉన్నారు. ఉన్న తర్వాత యేసు ప్రభు వచ్చినప్పుడు 10 మందే ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? ఉండాల్సింది ఎంతమంది? 12 మంది ఉండాలా. బాగానే చెప్పారు, ఎందుకంటే యేసు శిష్యులు 12 మంది కదా, 12 మంది ఉండాలా. కానీ యేసు ప్రభు శిలువ జరిగినప్పుడు ఒక ఆయన చనిపోయాడు కదా, చెట్టు కూరేసుకొని చచ్చిపోయాడు కదా ఒక ఆయన. కనుక యూదా ఇస్కరియోతు పోతే ఇంకెంతమంది ఉండాలా? 11 మందే ఉండాలా. 11 మంది ఉండాల్సినటువంటి శిష్యుల దగ్గరికి వచ్చినప్పుడు 10 మందే ఉన్నారు, ఇంకొకరు లేరు. ఎవరు ఆ లేని వ్యక్తి అంటే తోమా అనేటువంటి వ్యక్తి లేడు. ఇంగ్లీష్లో థామస్ అంటాం. ఆ తోమా అనేట ఆయనే లేడు. లేనప్పుడు యేసుప్రభు వచ్చి ఆ 10 మందిని కలుసుకొని మాట్లాడాడు. మీరు భయపడకండి అయ్యా, నేనే మీ బోధకుణ్ణి, నేనే. సో ఇదిగో అని వారికి కనపరుచుకొని వారికి సమాధానం కలుగాక అని చెప్పి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఈ 10 మంది దగ్గరికి లేనటువంటి ఇంకొక శిష్యుడు వచ్చాడు. వచ్చి కలుసుకుని అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడంటే, మీరు చూసిన అంటున్నారు కదా, ఎవరు చూసినామంటున్నారు? యేసు ప్రభువును చూసినామని మీరు అంటున్నారు కదా, మీరు ఎవరిని చూసారో ఏంటో అది నాకైతే తెలియదు, కానీ నేను చూస్తే మాత్రం మీకులాగా చూడా. మీరు ఇలా చూసారా? ఎలా చూడాలి ఇంకా ఆయన అంటే, మీరు ఇలా చూసారా? ఎలా చూడాలి ఆయన ఇంకా అంటే, మీరు ఆయనకు సిలువలో కొట్టినప్పుడు చేతులలో గాయాలైనాయి కదా, ఆయన సిలువలో ఆ ప్రాణం పోయిందలో చూడడానికి వచ్చినప్పుడు ఆ బల్లెంతో ఆ డొక్కలో పొడిశారు కదా, ఆ గాయాలు ఇంకా ఉంటాయి కదా, అది చూడొద్దా? చూసారా మీరంటే, అరే మాకు ఐడియా ఎవరికి రాలేదు అది. అందుకే మీరు యేసుప్రభుని చూడలేదు, నేను చూస్తా ఈసారి కనుక. తప్పకుండా ఆయన పక్కలో గాయం ఉంటే, ఆయన చేతులలో గాయం ఉంటే ఆయన యేసుప్రభుని నేను నమ్ముతా, అప్పటిదాకా నేను నమ్మను అని చెప్పాడు వీళ్ళతోటి. చెప్పి అయిపోయిన తర్వాత యేసుప్రభు 8వ దినం నాడు వచ్చాడు. వచ్చేసరికి
అప్పుడు తోమా ఉన్నాడు. తోమా ఉంటే తోమాతోటి అంటున్నాడు, ఏమంటుండంటే, తోమా ఇటు రా, చదవమ్మా. తర్వాత తోమాను చూచి, నీ వేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి, అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమనెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు తోమాతో అంటున్నాడు, తోమా యేసు ప్రభుతో అనలేదు, తన తోటి శిష్యులతో అన్నాడు. కానీ యేసు ప్రభు వచ్చిన తర్వాత అంటున్నాడు, తోమా ఇటురా, నీ వేలు పెట్టిన ప్రక్కలో గాయాన్ని చూడు. అప్పుడప్పుడే మానుతున్నటువంటి గాయం అది, ఇంకా పచ్చి ఉంది గాయం, ఆ గాయంలో వేలు పెట్టు అని అంటున్నాడు ప్రభు. అంటుంటే తోమాకిగా మతి భ్రమించిపోయింది. ఏంటి, నేను అనుకుంటున్నాను నా మనసులో, ఇలా చూస్తేనే కానీ నేను నమ్మని అనుకుంటున్నాను, నా తోటి వారితో అన్నాను కానీ నేను ప్రభుతో అనలేదే. కానీ నా ప్రభువే నా మనసు, నా ఆంతర్యాన్ని ఎరిగి ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ మనసులో పెట్టుకున్న దాన్ని ప్రభు మిమ్మల్ని అడుగుతుంటాడు, వాక్యం ద్వారా మీతో మాట్లాడుతుంటాడు. మాట్లాడినప్పుడు మీరు ఏం చేయాలంటే చిన్న ప్రార్థన చేసుకోవాలి. అవును ప్రభు, నేను నమ్మాను కానీ, అయ్యా నేను చేస్తున్నాను కానీ ఇంకా పూర్తిగా చేయలేకపోతున్నాను ప్రభువా, నాకు ఒక మంచి నిర్ధారణ దయచేయి, నాకు పూర్తి నమ్మకం నాకు దయచేయి. విశ్వాసానికి కర్తవు నీవే, దాన్ని కొనసాగించేవాడవు నీవే కనుక అటు విశ్వాసం కొనసాగడానికి నాకు అపనమ్మకం కలగకున్నట్టుగా నాకు సహాయం చేయమని దేవుని ప్రార్థన చేస్తున్నాలా. నిన్న ఎవరిని ఒక బిడ్డను అడిగాను, నేను ఎందుకో నాకు అట్లా మాట్లాడుతుంటేనే అనుకోకుండా అడిగాను ఒక బిడ్డను, బిడ్డ నువ్వు రక్షణకు అన్నీ సిద్ధపడుతున్నావు కానీ ఎప్పుడైనా ప్రభువా నాకు రక్షణ గురించిన నిశ్చయతో కూడినటువంటి బాప్తిసం నాకు దయచేయమని అడుగుతున్నావా అని అంటే కరెక్ట్గా సమాధానం రాలే నాకు. ఎందుకంటే ఆ ప్రార్థన చేయలేదు, ఉంది మనసులో ఉంది, చేసుకోవాలి, ఇవి జరగాలి, అవి చేయాలి, ఇవి చేయాలి అన్నీ ఉంది, కానీ ఎప్పుడు మోకాళ్ళు వేసి దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసిన దాఖలాలు లేవు ఆ విషయం కొరకు. ఆ సమస్యతో సతమతం అవుతూనే ఉన్నాం కానీ ఆ సమస్యను ప్రభు దగ్గర పెట్టి అడిగినటువంటి పరిష్కారం లేదు. మనకు తెలియదా, ఆయనకు చూస్తలేడా? ఏ కాడికి అంతా నువ్వు నన్నే తెలుసుకుంటున్నావు కదా, చూస్తున్నావు కదా, ఇవన్నీ చేసేటప్పుడు కూడా నువ్వే కదా అంటున్నాను. కానీ ఒక్కసారి అడగాలని ఆశపడతా ఉన్నాడు కదా. చిన్న తండ్రి తన కొడుకు ఏదో ఒక పని చెప్తాడు, ఆ కొడుకు తన పని ఎలా చేస్తాడని చూస్తున్నప్పుడు ఒకవేళ తండ్రి సహాయం తీసుకుంటే ఆ కొడుకు ఆ పని పూర్తి చేయగలుగుతాడు అనుకున్నప్పుడు తండ్రి ఎదురు చూస్తుంటాడు. పని చేయడం బాధ్యత మాత్రం నీదే, కానీ ఆ పని ఎలా నిర్వర్తిస్తావని చూస్తున్నప్పుడు వాడే ప్రయాసపడుతూ ఆ పని చేయలేకపోతున్నాడు అనుకోండి. జస్ట్ నా మనసులోకి వస్తున్న విషయం ఏంటంటే, ఒక రాయి ఉంది, తను తొలగించలేనంత రాయి దారిలో అడ్డుగా ఉంది, ఆ రాయి తొలగించాను అన్నప్పుడు వాడే రాయిని పట్టుకొని తోస్తా ఉన్నాడు అనుకోండి. డాడీ నేను తోస్తున్నాను కానీ మీరు కూడా కొంచెం తోయండి, ఈ రాయి పక్క వెళ్ళిపోద్దని కొడుకు సహాయం అడిగితే అప్పుడు ఏమైందంటే తండ్రి వచ్చి తనకు సహాయము చేయగలుగుతాడు. కనుక అలాంటి విధంగా దేవుడు చూస్తున్నాడు, నా బిడ్డడు నన్ను ఎప్పుడు అడుగుతాడు ఈ విషయం కొరకు. తన పాపాన్ని విడిచిపెట్టుకుంటే బాగుండు, చేయకూడదు అనుకుంటూనే చేస్తున్నాడు, ఈ వ్యసనం ఉండకూడదు అనుకుంటూనే వ్యసనంలో కొనసాగుతున్నాడు. కానీ దేవా నాకు ఈ వ్యసనం నుంచి నన్ను విడిపించు అని ఎప్పుడు అడుగుతాడా అని దేవుడు చూస్తున్నాడు. అట్లా అడిగినప్పుడు ప్రార్థన చేసినప్పుడు దేవుడు తొలగిస్తాడు, నీకు పరిపూర్ణమైనటువంటి మార్పు దేవుడు నీలో కలగజేస్తాడు. అందుకే తోమని అన్నాడు, తోమా ఇటురా చూడు అని అన్నాడు. అప్పుడు ఏమంటున్నాడు తోమా? అందుకు తోమ ఆయనతోటి, నా ప్రభువా నా దేవా అని అనెను. ఏమంటున్నాడు అప్పుడు? నా దేవా నా ప్రభువా అంటున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నా దేవా నా ప్రభువా. ఇది నేను చెన్నై పోయినప్పుడల్లా కూడా అట్లా విజిట్ చేసి వస్తాను ఒట్టిగానే. అంటే అప్పుడు ప్రొటెస్టాంట్స్ యొక్క శక్తి లేనప్పుడు క్యాథలిక్ వారు దాన్ని అంతా కూడా చక్కగా భద్రపరిచి పెట్టారు. తోమ చనిపోయిన స్థలము మద్రాసులో ఉంది, చెన్నై పట్టణంలో ఉంది. మన భారతదేశానికి వచ్చాడు యేసు శిష్యులో ఒకడైనటువంటి తోమ మన భారతదేశానికి వచ్చాడు. చూడండి ఎలాంటి దేవుని మనం ఆరాధిస్తున్నామో. ఏదో పుక్కటి పురాణం కాదు, కట్టుకథ కాదు, ఏదో చెప్పుకుంటూ పోతలేము దీన్ని. యేసు ప్రభు శిష్యులలో సాక్షాత్తు ఆయనతో తిరిగినటువంటి ఆ శిష్యుడే మన భారతదేశానికి వచ్చాడు. ఆయన ఎక్కడ చనిపోయాడంటే ఇదే మన చెన్నై నగరంలో చనిపోయాడు. ఆయన సమాధి అక్కడే ఉంది. ఆయన ఒక గుహలో ఉండి అక్కడ నివాసం చేసుకుంటూ ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఆయన మీద వ్యతిరేక శక్తులు ఉన్నటువంటి కొంతమంది బ్రాహ్మణులు వచ్చేసి ఒక బల్లెంతో పొడిచారు ఆయన. మరి తోమాట్లు అడిగినందుకేనేమో, దేవా నేను గాయం చూస్తానన్నాడు కదా అన్నందుకేనేమో ఆయన కూడా బల్లె పోట పడ్డది, హతసాక్షి అయిపోయాడు. అంటే ఆయన సిద్ధపడ్డాడు దానికి.
ఆయన అందరికీ సువార్త చెప్పాడు, చాలామంది ఆయనతో రక్షించబడ్డారు. అయిన తర్వాత ఎవరో ఈయన వలన ఇట్లాంటి కార్యాలు జరుగుతున్నాయని చెప్పేసి ఆయనను ఓర్వలేనటువంటి వాళ్ళు వచ్చి ఆయన ప్రార్థనలో ఉన్న సమయంలో వచ్చి బల్లెంతో పొడిచారు. ఆ గుహలో అక్కడే చనిపోయారు. ఆ గుహ అంతా కూడా ఒక చక్కటి ధ్యాన కేంద్రంగా ఏర్పాటు చేశారు. వెళ్ళిన వారు చూసుంటారు మద్రాసులో, చెన్నైలో. కనుక అలాగా ఆయన అక్కడ రాసి పెట్టారు ఏమనంటే, మై గాడ్ మై లార్డ్, నా దేవా నా ప్రభు అని అక్కడ రాసి పెట్టారు. కనుక యేసు ప్రభుల వారిని అంగీకరించినటువంటి మన జీవితాలలో ఆయన కేవలం బోధకుడుగా మాత్రమే కాదు, కానీ ఆ బోధకుడైనటువంటి క్రీస్తును నీ జీవితానికి దేవునిగా మరియు ప్రభువుగా నువ్వు చేసుకొని ఉండాలని దేవుని వాక్యం మనకి ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. బాల తీసుకున్నటువంటి మనందరి జీవితాల్లో కూడా ఏదో ఒకటి ఇది ఆచారముగా అలవాటుగా వెళ్ళిపోయే విధానంలో మనం ఉండకూడదు బిడ్డలారా. కానీ మన జీవితంలో దీన్ని సంపూర్ణంగా అంగీకరించిన వారమై ఆయన నా ప్రభు అయి ఉన్నాడు, ఆయన నా దేవుడై ఉన్నాడని నీ జీవితంలో కలిగి ఉండాలి. దేవుడు అనేటువంటి మాట యేసును అంగీకరిస్తారు కానీ ప్రభువును అంగీకరించలేకపోతున్నారని చెప్పడానికి ఒక గుర్తు చేస్తున్నాను ఒక మాట ఇక్కడ. యేసు అంటే రక్షకుడు, ప్రభు అంటే మనం పరిపాలించేవాడు, మన మీద ఆధిపత్యం ఉన్నటువంటి వాడు, ఆయన పాలించే ప్రజగా ఉన్నటువంటి వారము. మనకంటూ సొంత కోరికలు ఏముండయి, అంతా ఆయన చిత్తంలోనే మనం ఉంటాము. ఆయన కోరికలే మన కోరికలుగా, ఆయన మనసే మన మనస్సుగా, ఆయన ఆలోచనే మన ఆలోచనగా, ఆయన యొక్క వ్యక్తిత్వమే మన వ్యక్తిత్వంగా, ఆయనే మనకు గురిగా పెట్టుకొని ఆయన విధానంలోనికి మార్చబడేటువంటి వ్యక్తులంగా మనం ఉండడానికి కొరకు ఇష్టపడుతుంటాం. మనం చేసే ప్రార్థనలో కూడా చాలా మార్పు వస్తుంది. ఏంటంటే నీ ప్రార్థన అంతా కూడా, అయ్యా నీ చిత్తానుసారంగా అడుగుటకు నాకు నేర్పించు ప్రభువా, అయ్యా నీ చిత్తమే నా పట్ల జరిగించు ప్రభువా అని మనం అడిగేవారిగా ఉండడానికి దేవుడు సహాయం చేస్తాడు. ఎప్పుడంటే నువ్వు ఆయనను ప్రభుగా పెట్టుకున్నప్పుడు, ఈజ్ మై లార్డ్, ఆయన నా ప్రభువు అన్నప్పుడు ఆయన నీకు తప్పక సహాయము చేస్తాడు. కనుక యేసును నీ యొక్క ప్రభువుగా చేసుకోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మత్తయి సువార్త 26వ అధ్యాయములో ఒక మాట ఉంటుంది. యేసు ప్రభుల వారు ఆ బల్లను ఆచరిస్తున్నప్పుడు ఆ బల్ల సమయంలో అక్కడ అందరూ కూడా ప్రభువా నేనా ప్రభువా నేనా ప్రభువా నేనా ప్రభువా అంటారు. అయితే యూదా ఇస్కరియోతు అంటాడు, నేనా బోధకుడా అని అంటాడు. మిగతా 11 మంది ఏమో నేనా ప్రభువా అని అంటే, ఆయన అంటాడు నేనా బోధకుడా అంటాడు. అంటే అంత వెంబడించి కూడా ఆయన బోధకుడుగానే పెట్టుకున్నాడు కానీ ప్రభువుగా పెట్టుకోలేదు. ఈరోజు క్రైస్తవ విశ్వాసం ఉంటే మీ జీవితాలలో మీకు మీరే ప్రభువులు అయిపోతున్నారు. మీ మీద దేవుడి ప్రభుత్వం లేదు, అంతా మీ ప్రభుత్వం మీకే ఉంటే మరి అలాంటివి కాకపోతే ఏమైతాయి? మన ప్రభుత్వం మనం పెట్టుకుంటే, మనల్ని మనమే ఏలుకుంటే, మనం ఏలుకునే దాన్ని అట్నే పోతుంది మరి కదా. మనం పిల్లలు చెప్తే వినకపోతే ఏమంటాం? నా మాట విన్నావు బిడ్డను, చెప్పంగా వినకపోతే చెడంగా చూడాలి అని సామెత. అలాగా ప్రభును చెప్పేవాడిగా, ఆలోచన ఇచ్చేవాడుగా, ప్రభు మన మీద ఏలుబడి చేసేవాడుగా ప్రభుగా మనం పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా ఏమవుతుందంటే మనం తప్పక ఆయన రాజ్యం పౌరులంగా మనం నడిపించబడతాం. ఆయనకు మన పట్ల చాలా ఉద్దేశాలు ఉంటాయండి. మనం చాలాసార్లు ఇది వచ్చేసిందంటే ఇక అయిపోయింది అనుకుంటాం. మనం కొన్నిసార్లు ఆత్మీయ జీవితంలో కూడా కొన్నిసార్లు బ్యాప్టిజం తీసుకున్నామంటే అయిపోయింది, ఇంకా బ్యాప్టిజమే తీసేసుకున్నాను నేను, బస్ ఇంకా అయిపోయింది అనుకుంటాం. కానీ అక్కడితో కాదు. దేవుడు ఆ పిలుపులో, ఆ కేకలో, ఇంతకుముందు పాడబడారు కదా, ఆ కేకలో దేవునికి ఒక ఉద్దేశం ఉంది. దాన్ని ఆలస్యం చేయకుండా ప్రభు దగ్గరికి అప్పుడే సమర్పించుకునిరా, అద్భుతంగా దేవుడు నిన్ను వాడుకుంటాడు, ఉన్నతమైన జీవితాన్ని దేవుడు నీకు ఇస్తాడు. ఇప్పుడు మేము విచారిస్తున్నాం మా జీవితంలో చాలాసార్లు. మా తల్లిదండ్రులు చిన్నతనంలోనే యేసు ప్రభువుని నమ్ముకున్నారు, కానీ మా అమ్మ తప్పు చేసింది అనుకున్నా నేను. నమ్మకూడని దేవుని నమ్మింది, మా బంధువులకు దూరం చేసింది, చుట్టాలు లేరు, పక్కాలు లేరు, మా మేనమామలు మా ఇంటికి వస్తలేరు, వాళ్ళు మా ఇంటికి రాణిస్తలేరు, ఇట్లా అన్నీ కక్ష పెట్టుకొని మా అమ్మ మీద చాలా కాలం నా సండే స్కూల్ అంతా వేస్ట్ చేసుకున్నా. నిజంగా ఈరోజు నాకు చాలా కొట్టొచ్చినట్టు కనబడుతుంది. ఎన్ని బైబిల్ ట్రైనింగ్ చేసినా కూడా చిన్ననాడు వాక్యం నేర్చుకోకపోతే తర్వాత గుర్తుకుండవు. మీరు ఇప్పుడు మీ వయసులో ఇప్పుడు చదవండి, బాగా వాక్యాన్ని నేర్చుకోండి, అభ్యసించండి, అద్భుతంగా ఉంటుంది. కానీ తర్వాత ఎంత చేసినా సరే అప్పుడు ఉన్నంత అభ్యాసము ఉండదు. కనుక అది ఎట్లా కనబడుతుందో, అది ఎట్లా ఆలోచిస్తున్నామో అలాగనే మీరు విచారించేవారుగా ఉండకూడదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. బిడ్డలో మీరు సండే స్కూల్కి వచ్చినటువంటి వారు కానీ, యవనస్తులైనటువంటి వారు కానీ, మంచి సమయంలో దేవుని ఎరిగి దేవుణ్ణి మీరు రక్షకుడు అంగీకరించినటువంటి వారు కానీ, ఇంకా చాలామందికి ఎలాంటి నిర్బంధాలు లేవు, ఎలాంటి బాధలు లేవు. కొంతమంది ఆస్తులు పోగొట్టుకున్నారు దేవుని కొరకు,
కొంతమంది రకరకాలైనటువంటి అవమానాలు భరించారు, నిందలు భరించారు, వేదనలు భరించారు బిడ్డలారా. అది మా కుటుంబ సభ్యుల్లో కూడా మేము ఉన్నాం కొంతమంది అలాంటి వాళ్ళం. కానీ అవన్నీ రోజు ఏమీ లేవు, స్వేచ్ఛగా స్వతహాగా చక్కగా చెప్పబడుతున్నాయి. బయటికి అనేటువంటి వాళ్ళకు కూడా లోపల వాళ్ళ మనసాక్షి కూడా చెప్తా ఉంది ఏంటంటే ఆమె చేసేది కరెక్టే, కాకపోతే ఏంటంటే లోకం బట్టి అనడం తప్పితే ఇంకొకటి ఏమీ లేదని అర్థమైపోతూ ఉంది. బిడ్డలారా, దయచేసి మనవి చేసి చెప్తున్నాను, యేసును, నీ రక్షకుడైనటువంటి యేసయ్యను, నీ శిక్షను తప్పించినటువంటి యేసయ్యను, నీకు దేవునితో సమాధాన కారకుడైనటువంటి యేసయ్యను నీవు ప్రభువుగా కలిగుండు. దేవునిగా కలుగున్నటువంటి నీవు ఆయనను ప్రభువుగా కలిగుండు. అందుకే తోమాతో ఇంకొక మాట చెప్తున్నాడు, తోమా నువ్వేమనుకున్నావు, అనుకున్నా చాలు, అది చూసినట్టే చేసినట్టు. అది కనుక చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వీరు ధన్యులు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ధన్యులం. ఆ ధన్యత ఖచ్చితంగా కొనసాగించుకోవాలి. మనం ధన్యులం కనుక ఆ ధన్యత నిజంగా ఆయన దేవునిగా చేసుకొని ఆయన ప్రభుగా కలిగి ఉండి మనం ఆయన మహిమ కొరకు జీవించాలా. అలాంటి వారమైంది దేవుని యొక్క శరీరం రక్తం మన శరీరంలో పాల్పంపు తీసుకుందాం. నేను కేవలం ఆరాధనలతో కూడినటువంటి బల్లవర్తమానంలోనికి మిమ్మల్ని నేను నడిపించాను. కనుక ఈ సమయంలో మీరందరూ కూడా మోకాళ్ళు వేసి, అవును ప్రభువా, ఆనాడు 8వ దినం నాడు శిష్యులను కలుసుకున్నప్పుడు వారికి ఎలాంటి సమాధానం దొరికిందో ప్రభువా, నాకు కూడా సమాధానం లేకుండా కొన్ని విషయాల్లో ఉన్నాను ప్రభువా, నాకు సమాధానం దయచేయి. నా కుటుంబ విషయంలో కానీ, కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులు, భర్త విషయంలో, భార్య విషయంలో కానీ, బిడ్డల విషయంలో కానీ, మరి కోడళ్ళ విషయంలో కానీ, అల్లుళ్ళ విషయంలో కానీ, కుమార్తెల విషయంలో కానీ, ఇవన్నీ విషయాల్లో కూడా ఏ విషయం నిన్ను బాధ పెడుతుందో, ఏ ఆర్థిక సమస్య కానీ, ఏ అనాలోచనగా చేసిన తప్పుడు పని కానీ, ఎలాంటి వ్యసనం వద్దని నువ్వు అనుకుంటున్నావు కానీ తెలియకుండా నా తప్పులోకి వెళుతున్నావేమో, అలాంటి దాని నుండి కానీ దేవా నన్ను తిరిగి ఈ పునరుత్థాన శక్తితోటి నన్ను లేపు ప్రభువా, నాకు ఒక సమాధానం కలగచేయి. నాకు భయం ఉంది, ఆందోళన ఉంటుంది, ఒక కలవరం ఉంటుంది. ఈరోజు కలవరం తెలియకుండానే ఒక కలవరం మనుషుని వెంటాడుతూ ఉంది. ఏం జరుగుతుందన్నటువంటి ఒక కలవరం, ఈ విపత్తుకరమైనటువంటి ఈ కోవిడ్-19 కూడా ఒక కలవరంగా మనకు ఉంటుంది. కనుక ఇలాంటివి ఎన్ని ఉన్నా సరే, నీ అనారోగ్యమైన సమస్య కానీ అలాంటి కలవరం నుంచి దేవా నన్ను విడిపించు, నాకు సమాధానం కలగచేయి, నాకు శుభం కలగచేయి. నేను అశుభంలో ఉన్నవాడినే కానీ దేవా నిన్ను బట్టి నేను శుభప్రదంగా ఉండడానికి నాకు సహాయం చేయి దేవాని చిన్న ఆరాధనతో కూడినటువంటి ప్రార్థనలు మీరు ఉండండి. ఈ సమయంలో మరి బిడ్డలు ఒక పాట నడిపిస్తారు. పాట పాడుతుండగా బల్ల మీకు అందజేయబడుతుంది. కనుక ఈ బల్ల తర్వాత మనకు మెయిన్ మెసేజ్లోకి మనం వెళ్తాం. కనుక అసిద్ధపాటుతోటి మీరందరూ కూడా ప్రార్థనాపూర్వకంగా ఉండి బలలో చేయి వేయాల్సిందిగా ప్రభు పెట్టండి మీకు మనవి చేస్తున్నాను. దేవుని స్తోత్రం. అలాంటి సహవాసంలోనికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. బాసిల్లేను సిలువలో పాపక్షమా యేసు ప్రభుని దివ్యక్షమా బాసిల్లేను సిలువలో పాపక్షమా కలువరిలో నా పాపము పంచి సిలువకు నిన్ను యాహుతి చేసి కలువరిలో నా పాపము పంచి సిలువకు నిన్ను యాహుతి చేసి కలుషహరా కరుణించితివి కలుషహరా కరుణించితివి బాసిల్లేను సిలువలో పాపక్షమా యేసు ప్రభుని దివ్యక్షమా బాసిల్లేను సిలువలో పాపక్షమా. ఒక నిమిషం దయచేసి బల్ల తీసుకునే వారందరూ కూడా మరి మీ హృదయాలలో నేను చెప్పిన రీతిగా వ్యక్తిగతంగా దేవునికి స్తుతి ఆరాధన సమర్పిస్తుండాలని ప్రభుపేట మనవి చేస్తున్నాను. అదే సమయంలో
బల్ల తీసుకోవడానికి బ్రదర్స్ వైపునటువంటి బ్రదర్స్ అంతా కూడా ముందుకు వస్తారు. వచ్చినప్పుడే మరి 2 పనులు కూడా ఇక్కడే బల్ల తీసుకోండి, దయచేసి ఉన్న పరిస్థితిని బట్టి మనవి చేసి చెప్తున్నాను. కనుక సిద్ధపాటుతో రండి. మీరు మీ దగ్గరనే మీకు సంబంధించినటువంటి శానిటైజర్ కానీ అవసరాన్ని బట్టి మీరు ఏర్పాటు చేసుకోండి. మాస్క్ పెట్టుకొని ముందుకు రండి. వచ్చిన తర్వాత బల్ల ఇక్కడే తీసుకొని పాత్ర ఇక్కడే పెట్టి పేదలకు ఇచ్చే అర్పణ కానుకుంటే దాన్ని అక్కడ వేయండి. రెండవది ఆరాధన కానుక కూడా మీరు సమర్పించుకొని వెళ్ళి మీ స్థలంలో కూర్చోవాల్సిందిగా నేను మీకు మనవి చేస్తున్నాను. సిస్టర్స్ అనేటువంటి వారు లేచి రావడం కొంచెం పిల్లలతో ఉంటారు కనుక ఇబ్బందిగా ఉంటుంది. కనుక మీరు అక్కడే కూర్చోండి. సిస్టర్ గారు తీసుకొచ్చి మీకు ఇస్తారు. ఇచ్చిన తర్వాత మళ్ళా తిరిగి మీ దగ్గర నుంచి మరి పేదల కానుక వారు సేకరిస్తారు. అలాగనే ఆరాధన అర్పణ కూడా ఆ పాట కంటిన్యూ అవుతుండగానే మీరు కూడా వచ్చి సిస్టర్స్ కూడా ముందుకు వచ్చి ఆరాధన అర్పణ కూడా మీరు ఇవ్వండి. ఇవి అయిన తర్వాత ప్రార్థన చేసిన తర్వాత మెయిన్ వర్తమానంలోనికి మనము కొద్ది సమయం కొరకు మనం వెళ్తాము. కనుక అలాంటి గ్రహింపు నడిపింపులో మీరు ఉండాలని ప్రభుపేటని మీకు మనవి చేస్తున్నాం. ఈ సమయంలో పాట కంటిన్యూ చేస్తున్నప్పుడు విన్నారు కదండి, బ్రదర్స్ ఇక్కడికి వచ్చి 3 పనులు కూడా చేసేవాళ్ళు. అలాగా క్రమంగా మీరు ఆచరించి వెళ్ళాల్సిందిగా ప్రేమతో నేను మీకు మనవి చేస్తున్నాను. దయచేసి సమయంలో మరి మీ సహకారం అందించండి. పాట నడిపిస్తుండగా బల్ల మీకు ఇవ్వబడుతుంది. దోషము చేసినది నేనే గదా, మోసములో బ్రతికిన నేనే గదా. దోషము చేసినది నేనే గదా, మోసములో బ్రతికిన నేనే గదా. మోసితివానా బ్రదర్స్ ముందుకు వస్తే నేను ఇక్కడ అందజేస్తాను. బ్రదర్స్ మోసితివానాశపరం బాసిల్లెను సిలువలో పాపక్షమా. యేసు శరీరము ఆయన కార్చిన దివ్యక్షమా తీసుకున్నాను. ఇక్కడ తీసుకోండి. సిలువలో పాపక్షమా. పాపము చేసి గడించితి మరణం, శాపమేగా నేనర్జించినది. పాపము చేసి గడించితి మరణం, శాపమేగా నేనర్జించినది. చాపరివై నన్ను బ్రోచితివి, కాపరివై